హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈ టీల్ సామాన్ అంతా తెల్లగా రావాలంటే మెరిసిపోయేటట్టు ఏమేసి వస్తాయో మీకు ఇప్పుడు చెప్తాను. సబీనా పొడి, అంట్లు దొంకునే సోపు, అంట్లు దొంకునే ముందు ఇవన్నీ వేసుకోవాలి. టీల్ సామాన్ కొద్దిగా వేసుకున్నాం, కొలత పడలేదు, మనకు సామాన్లు బట్టి కొంత వేసుకోవచ్చు, సరిపోతుంది. సరిపోద్ది. కొంచెం వాటర్ వేసుకొని ఈ సోపు వేసుకున్నాం. ఈ విధంగా సరిపోద్ది. నేను దోమే సామాన్లకి ఇలా వేసి పీసేసి తాగడమేను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ పీసేసి గంత చేతికి రాపుడే ఉండదు. దీంతోనే ఇట్లా దోమేయచ్చు, బాగా వస్తాయి. ఇట్లా అద్దుకొని ఇటు దోమేయచ్చు. చేయి తగలకుండా ఇలా పట్టుకొని దొంగకోవచ్చు, చేతులు దెబ్బ లేకుండా. ఇప్పుడైతే అంట్లు దోమ చూపిస్తాను. టీల్ సామాన్ అంతా దావడానికి మా పని వచ్చింది. మా పని అవన్నీ తోమి కడిగిస్తుంది, నేను తుడిచేస్తున్నాను. ఇలా తుడిచిపెట్టుకున్నామంటే మచ్చలు లేకుండా నీట్గా ఉంటుంది సామాను. కడిగే సామాను పెట్టినామంటే చుక్కలుగా మచ్చలు పడిపోతాయి. అందుకని నేను తుడిచి ఎండకు పెడుతున్నాను. నేను చెప్పినట్టు అవన్నీ కలుపుకొని కానీ అంట్లు తోమితే చేతులు మంటలు పట్టకుండా, చేతులు నొప్పులు లేకుండా సింపుల్గా అన్నీ అయిపోతాయి. తెల్లంగా మెరిసిపోతాయి కూడా మీ సామాన్లు కూడా. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నేనైతే ఇట్లాగే దోమతాను ప్రతిసారి. ఇవన్నీ మిక్స్ చేసుకొని తాగడం వల్ల జిడ్డంతా నీట్గా ఉరకనివ్వద్ది, అంట్లన్నీ మెరిసిపోయేటట్టుగా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇద్దరం కలిసి అంట్లన్నీ తోమేసి ఎండకు ఆరబెట్టి అన్నీ లోపల పెట్టేసినాము. ఇప్పుడైతే మా పని ఇదంతా కడిగేస్తుంది. అంట్లన్నీ ఎలా మెరిసిపోతున్నాయో ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇత్తడి బిందెలు కానీ రాగి బిందెలు కానీ
ఎలా తెల్లగా మెరిసేటట్టు రావాలో మన ఛానల్లో పోస్ట్ చేసి ఉంది. తప్పకుండా చూడండి. మీ సామాన్లు కూడా మెరిసేటట్టు తోముకొని మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. చిన్న లైక్ చేయండి.